సరే అండి, పెట్టుబడుల కోసం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు విదేశాలు వెళ్ళారు. ఎలా ఉంది ఈ క్యాంపెయిన్? అసలు ఏంటండి అసలు చంద్రబాబు గారు దుబాయ్లో దుబాయ్ మస్కట్లో కూడా తిరిగారు. అసలు దుబాయ్ ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, అమెరికా ఏంటి, అసలు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. జర్మనీ పోతే ఎక్కడ పోతే అసలు ఏంటి అది చూస్తూ ఉంటే అసలు ఇంత విజనరీ, అసలు ఇంత ఉందా భవిష్యత్తు తరాల గురించి ఆలోచించేటువంటి. అసలు పిల్లోళ్ళలాగా అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు. పెద్దోళ్ళతో పెద్దోళ్ళలాగా ఉంటాడు, భిక్షాస్తో ఇదిగా ఉంటాడు, పేదోడింటికి వెళ్తాడు. అసలు అద్భుతమైనటువంటి వ్యక్తి అండి అతను. తను మలుచుకుంటాడు, తన శిల్పిలాగా మారిపోయాడండి. ఒక అద్భుతమైన ఆవిష్కృతం, నో డౌట్ అబౌట్ ఇట్. టూర్ సక్సెస్ అవుతుంటారా? ఇలా ఆశించేంత రూపంలో పెట్టుబడులు వస్తాయా? ఏమంటే మీరు మొన్న చూశారు కదా, అసలు అద్భుతమైనటువంటి పబ్లిక్ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా మొట్టమొదటిసారిగా ఏషియాలో డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టడం అనేది గూగుల్ చరిత్రలో 1,33,000 కోట్ల రూపాయలు డేటా సెంటరు 1 గిగావాట్తో రేపు కార్యాచరణ కాబోతా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉంది. అదే గూగుల్ సెంటర్ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి 2024 మే 16 తీసుకొచ్చని చెప్పి ఒక ఆధారాలు చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, పెట్టారు కదా. అదానితో తీసుకొచ్చాము, మేము తీసుకొచ్చాము కంపెనీ అదానీ గారికి. దాని గూగుల్ అని చెప్పి ఈ రోజున బయటికి ఇచ్చేస్తున్నారు. తెచ్చింది మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ చెప్పు. అదానీ అనేది గూగుల్ అనేది ఒక డబ్బా అన్నారు ఈ నోటితోనే ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది, నేను స్వాగతిస్తున్నాను అంటున్నాడు. అదానికి ఏం చేశారు? తెడ్డు చూపించారు. అదానికి తెడ్డు చూపిస్తే పారిపోయాడు. ఇప్పుడు అదాని వస్తున్నాడు, అంబానీ వస్తున్నాడు, అందరూ వస్తున్నారు. 12 దేశాలకి కనెక్టివిటీ ఇస్తున్నారు. హై పవర్ స్కడ్ డేటా సెంటర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫార్ములా. కూటమిలోని నాయకులు ఇదే గూగుల్ డేటా సెంటర్ మీద కొన్ని విభిన్నమైన స్వరం వినపడుతుంది. జనసేన ఏదైతే ఉందో బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు, కూటమి ప్రభుత్వం చెప్పేంత ఇదిగా 1,00,000 ఉద్యోగాలు అయితే రాదు, మహా అయితే 1,000-2,000 లోపు ఉద్యోగాలు అయితే వస్తుంది. దాని మీద ఒక క్లారిటీ ఇప్పించాలి గూగుల్ అనేది మీ కూటమిలోనే ముఖ్యమైన పార్టీ నాయకులు చెప్తారు. వాళ్ళకి అవగాహన ఇది ఓన్లీ డేటా స్టోరేజ్ సెంటర్ మాత్రమే అని చెప్పి అంటారు. అవును సార్, డేటా స్టోరేజ్ సెంటర్ అంటే అప్ టు అమెరికా దాకా 12 దేశాలకి సీలోంచి కనెక్టివిటీ ఇచ్చి. డేటా సెంటర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి డేటా అక్కడ నిక్షిప్తం అవుతుంది. రేపు రాబోయేటువంటి 20 years దాన్ని కనెక్ట్ చేసి క్వాంటమ్ వ్యాలీకి పెడితే ఇక్కడ ఆల్గారిథం సిస్టంలో ఒక 20 సంవత్సరాలు రేపు రాబోయే రోజుల్లో మనిషి యొక్క హావభావాలు ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి దాన్ని కనెక్ట్ చేస్తే అసలు నీ వ్యవస్థ మొత్తం మారిపోయి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అసలు మనం బ్రహ్మాండమైనటువంటి పరిపుష్టి కలిగినటువంటి ప్రపంచంలో అద్భుతమైనటువంటి ఏదో అంతరిక్షంలో ఉన్నటువంటి ఏంజల్స్ వాళ్ళు ఏంటంటారు, మనం వాళ్ళని మనకు కనపడినటువంటి ఏలియన్స్ ఉంటారు, ఏలియన్స్ అట్లా మనం అద్భుతమైనటువంటి జీవితాలు అనుభవిస్తామండి రేపు రాబోయే తరాల్లో. అసలు ఎవరు ఊహించలేనటువంటి జీవితాలు. మనిషి కూడా చనిపోకుండా ఉండే విధంగా అవయవ మార్పిడే కాకుండా తన యొక్క మొత్తం కెమిస్ట్రీ ఫిజిక్స్ మొత్తం మిక్స్ చేసి వ్యవస్థలో తన యొక్క జీవిత విధానాన్ని మొత్తం కూడా హార్డ్ డిస్క్ తయారు చేసి స్పేస్లో పెట్టి కనెక్టివిటీ చేసి అసలు మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులం అమెరికాలో ఉన్నట్టుగా అన్ని కంట్రీస్లో ఉంటున్నట్టుగా చూపించగలిగి ప్రభావితం చేయగలిగినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాబోతూ ఉంది. మనందరం కూడా సజీవంగా ఉండేటువంటి టెక్నాలజీ రాబోతూ ఉంది. అది చంద్రబాబు నాయుడికే సాధ్యం. ఇది అసలు ఊహిస్తారా ఎవరన్నా? ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఎలా ఉన్నారు, ఎన్నికలైన తర్వాత అధికారం చేపట్టారు, దాదాపు ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో కీరోలుగా ఉన్నారు. అప్పటికప్పుడు ఆయన ఎలా ఉన్నారు అంటే గతంలో ఈయన ఎన్నికల ముందు ఇదే లోకేష్ గారి మీద రకరకాలుగా ఆరోపణలు చేశారు. సమర్థుడా అదా అంటే రకరకాలు చెప్పారు. ఈ రోజున గవర్నమెంట్లో కీరోలు అయ్యారు, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. అసలు నవ్వండి లోకేష్ గారు ఎంత మెచ్యూరిటీ పొలిటీషియన్ అంటే అసలు చాలా అద్భుతంగా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్తూ అతను శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా యువగళంలో నేను చెప్పినట్టుగా
అనే దానికోసం ప్రతి నిత్యం కష్టపడతా ఉన్నాడు. రాజకీయాలను పక్కన పెట్టేశాడు. రాజకీయాలంటే చెత్త రాజకీయాలు. ఆ రాజకీయాలు అవసరంలా, కానీ అభివృద్ధి చేయాలి, చేసి చూపించాలి, మా తండ్రికి మించిన తనయుడు అనిపించాలనేటువంటి లక్ష్యంతో పరిగెత్తా ఉన్నారు. ఇద్దరు పోటాపోటీ పడుతున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే సంతృప్తికర స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సౌత్ మొత్తం కూడా ఏడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు ఏంది ఇంత, అసలు ఇంత కనెక్టివిటీ ఏంది, జనం రావటం ఏంది, గూగుల్ అంటం ఏంటి, పిచ్చాగారు అంటం ఏంటి, అసలు మనం మైక్రోసాఫ్ట్ మొత్తం అసలు హబ్బుగా రాబోతా ఉంది. టీసీఎస్ టాటా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటున్నారు. దాదాపుగా ఒక 5-6 లక్షలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ లుల్లు మాల్ వాళ్ళు వస్తున్నారు. అసలు చాలా 5-6 మాల్స్ వాళ్ళంతా కూడా 5-6 పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ మొత్తం కూడా 6,65 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం కోసం ఆర్థిక రాజధానిగా టెక్నాలజీ ఉన్నటువంటి పెద్ద నగరంగా పోతా ఉంది, విశ్వనగరంగా విశాఖపట్నం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక 5 సంవత్సరాల్లో అసలు ప్రపంచంలోనే సిలికాన్ వ్యాలీకి పోటీగా, సిలికాన్ వ్యాలీ అంటే తెలుసా, అదేదో ఒక టైటిల్ కాదు. సిలికాన్ అంటే మన ఇసుకలో తీసేటువంటి దానికి ఒక వజ్రం లాంటి ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో నుంచి ఈ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడం కోసం, దానికి కావలసినటువంటి ఇన్పుట్ కోసం మేజర్గా ఉపయోగపడేటువంటిది కనెక్ట్ చేసేదే ఆ ఇంధనం.